ఆ క్రమాన్ని బాల్యం నుండే వారికి నేర్పాలి. స్థానిక సంఘాల్లో క్రమము తప్పి ప్రవర్తించటానికి గల కారణం ఏమిటి అంటే, పిల్లలు బాల్యములో ఉన్నప్పుడు చిన్న పిల్లలు కదా అని వదిలేస్తాం మనం. పర్లేదులే, చిన్నపిల్లలు కదా, పెద్దవారైన తర్వాత నేర్చుకుంటారు అని వదిలేస్తాం. అదే అక్రమానికి కారణం. దేవుని వాక్యం అలాగ చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, సామెతల గ్రంథంలో సొలొమోను రాశాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంది. కనుక బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నప్పుడు పెద్దవాడైన తర్వాత తనంతట తాను నేర్చుకుంటాడు అని అర్థమా? అలా కాదు. బాల్యము నుండే నడవవలసిన త్రోవను నేర్పాలి. ఆ క్రమము పెద్దవారైనా కూడా స్థిరపరచబడింది. కనుక ఈ నిర్లక్ష్య వైఖరి అక్రమానికి దారితీస్తుంది. ప్రస్తుత దినాలలో అనేక సంఘాల్లో క్రమం లేకపోవటానికి కూడా కారణం ఏమిటంటే, బాల్యంలో వదిలేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకు దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీవు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు నీ పిల్లలకు నీ ఉపదేశము చేయాలి. దేవుని గురించిన ఉపదేశం చేయాలి. ఎవరికి? పెద్దలకా పిల్లలకా? పిల్లలకు. తద్వారా వారు క్రమము తప్పిపోకుండా ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ప్రమాదకరమైన ఒక మాట మనం చదువుతాం, భయం కూడా అనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివే ఆ మాట ఏమిటి అంటే, యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టగా అని మనం చదువుతాం. క్రమం ఎరుగని తరము పుట్టకూడదు. ఇలాగ బాల్యంలోనే క్రమము నేర్పించకపోవటానికి మరొక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, తల్లిదండ్రులకు క్రమం లేకపోవటమే. కనుక మనము క్రమములో ఉంటూ మన పిల్లలకు క్రమాన్ని నేర్పించాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మనం చూస్తాం. కనుక భవిష్యత్తులో మన బిడ్డలు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటామో, బాల్యం నుండే వారికి ఆ తర్ఫీదును ఇవ్వాలి. బాల్యంలో చిన్నపిల్లవాడులే అని కొన్ని క్రమాలను మినహాయించి, క్రమాలను తప్పి చిన్నపిల్లల ప్రోత్సాహం అనే అవకాశం ఇస్తే భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అంటే అదే కొనసాగుతూ ఉంది. తద్వారా అది సంఘమునకు క్షేమం కాదు. కనుక దేవుని వాక్యం చాలా స్పష్టంగా, చాలా తేటగా, బల్లగుద్ది మరీ చెప్పినట్టు పిల్లల పెంపకాన్ని గురించి చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యంలో. కనుక మన బిడ్డలు భవిష్యత్తులో ఎలా ఉండాలని మనం కోరుకుంటామో ఎప్పటి నుంచి నేర్పించాలి? వారికి బాల్యము నుండే వారికి ఆ క్రమాన్ని నేర్పించాలి. అది వారి వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరం, వారి కుటుంబములో ఆశీర్వాదకరం, వారున్న స్థానిక సంఘంలో ఆశీర్వాదకరం, వారున్న పట్టణానికి, గ్రామానికి కూడా వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎప్పటి నుండి నేర్చుకోవాలి? బాల్యము నుండి నేర్చుకోవాలి. ఇది దైవ క్రమం. అప్పుడు బిడ్డలు దేవుని యొక్క వాక్యంలో బలపడతారు. ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను.
బహుశా కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు కూడా. ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను, అనుసరిస్తే మంచిది. రొట్టె విరిచే కూడిక జరిగేటప్పుడు వాక్య ధ్యాన కూడిక కాదు కానీ, విజ్ఞాపన కూడిక కాదు కానీ, రొట్టె విరిచే కూడిక జరిగే సమయంలో, అనగా ఆదివారం ఉదయమున రొట్టె విరిచే కూడిక కూడి వచ్చినప్పుడు ఈ క్రమం జరుగుతూ ఉండగా, లేక కూడిక ప్రారంభం అయి కొనసాగుతూ ఉండగా మధ్యలో సండే స్కూల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా మధ్యలో వారిని ప్రక్కకు తీసుకొని వెళ్ళి సండే స్కూల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా చేస్తూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళే ఇంకా ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు, లేక ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయంలో చురుకుగా ఉన్నారు. వారు బాల్యం నుండే సంఘ క్రమాన్ని నేర్చుకోవలసి ఉంటూ ఉండగా మధ్యలో వారిని బయటికి పంపించినందువలన వారు క్రమాన్ని ఎరుగని వారుగా తయారవుతూ ఉన్నారు. బాల్యము నుండి కూడికి ఎలాగ ప్రారంభమవుతుందో, ఎలా కొనసాగుతుందో, ప్రభుని ఎలా స్తుతిస్తారో, ఆరాధిస్తారో, రొట్టెలో పాత్రలో పాలు పంపులు పొందుతారు, ప్రార్థన ఎలా చేస్తారో, కీర్తనలు ఎలా పాడతారో, తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగూ వివరిస్తారో, అవన్నీ ప్రత్యక్షంగా వారు ఉండి నేర్చుకోవాలి. విభజించబడిన సంఘం లేదు, డివైడెడ్ అసెంబ్లీ లేదు. వారు అలాగూ సంఘములో ప్రతి కార్యక్రమంలో ఉన్నందువలన జరిగే దీవెన ఆశీర్వాదం ఏమిటంటే వారు క్రమాన్ని నేర్చుకుంటారు, చూస్తూ ఉంటారు. నేర్చుకునే స్వభావం ఎక్కువ ఎవరికి ఉంటుంది చెప్పండి? పిల్లలకా పెద్దలకా? నేర్చుకునే స్వభావం. ఉదాహరణకు తల్లిదండ్రులలాగా కొన్నిసార్లు వాళ్ళు నటిస్తూ ఉంటారు. ఇమిటేషన్ అని అంటారు, అనుకరణ. కారణం ఏంటి? నేర్చుకునే తత్వము, అనుకరించే తత్వము, అనుసరించే అలవాటు పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. కనుక పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి కార్యక్రమంలో ప్రారంభం నుండి చివరి వరకు ఉండాలి. తద్వారా క్రమాన్ని నేర్చుకుంటారు. క్రమం వారికి అలవాటు అవుతుంది. క్రమం వారికి అలవాటు, అదే క్రమం బైబిల్లో చెప్పబడింది. అందుకు వేరుగా ఏమి కూడా లేదు. బాలుడు నడవలసిన త్రోవను. భవిష్యత్తులో మన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటారో మరలా చెప్తున్నాను వినండి. బాల్యము నుండే వారికి అలాగూ నేర్పించాలి. ఇప్పుడు ఒక అలవాటు, టీనేజ్కి వచ్చిన ఒక అలవాటు, యవనస్తులైన తర్వాత ఒక అలవాటు, మధ్య వయసులోకి వచ్చిన తర్వాత ఒక అలవాటు, వృద్ధాప్యంలో ఒక అలవాటు రాదు. వచ్చే అవకాశం లేదా అలా రాకూడదు కూడా. క్రమం ఎప్పటికీ ఒకటే. కనుక ఈ బాధ్యత ఎవరి మీద ఉందంటే ప్రాథమికంగా తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లలను గురించిన ఈ సందర్భంలో పెద్దవారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. కుర్ర వృద్ధులు కూడా ఉన్నారు ఇక్కడ, కనుక వారికి చెప్తా ఉన్నాను. ప్రాథమికంగా బిడ్డలను గురించిన బాధ్యత దేవుని గ్రంథంలో ఎవరికి ఇవ్వబడింది? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఆ తర్వాత పిల్లలకి ఇలాగ చెప్పబడింది, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యలో ఉండే సంబంధం కేవలం విద్య, కేవలం వైద్యం, కేవలం ఆహారం, కేవలం వివాహం, కేవలం ఉద్యోగం, వారి బాగోగులు మాత్రమే కాదు, అవసరమే.
మరి విశేషంగా ఆత్మీయమైన శ్రద్ధ, పిల్లల పట్ల ఆత్మీయమైన శ్రద్ధ, వారు ప్రార్థిస్తున్నారా లేదా చూచే శ్రద్ధ, వాక్యం చదువుకుంటున్నారా లేదా చూచే శ్రద్ధ, భక్తి కలిగి ఉన్నారా లేదా చూచే శ్రద్ధ, వారి ప్రవర్తన ఎలాగ ఉందో చూచే శ్రద్ధ. బాల్యము నుండి బిడ్డలకు భయభక్తులు నేర్పాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మధ్యలో కాదు, వారికై వారంతట వారు నేర్చుకుంటారని ఎక్కడుంది వాక్యంలో? మనం సహజంగా ఉపయోగించే పదం అదే కదా. ఏమని ఉపయోగిస్తాం? బాధ్యత నుండి తప్పించుకోవటానికి ఒక సాకు మనం చెప్తాం. ఏంటో తెలిసిన? వాళ్ళు తెలుసుకుంటారులేయ్యా అని చెప్తాం. అంటారా లేదా? ఇక్కడ అంటారు లేదా? మా ప్రాంతంలో అంటారు, తెలుసుకుంటారులే వాళ్ళు అని అంటారు. వాళ్ళు తెలుసుకుంటారులే అని ఎక్కడైనా ఉందా? మనకు నేర్పమని ఉందా? నేర్పమని దేవుని వాక్యం ఉంది. వారంతటా వారు తెలుసుకుంటారని లేదు, బాధ్యత అప్పగించాడు దేవుడు తల్లిదండ్రులకు. కనుక ప్రాథమికంగా ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఆ తదుపరి పిల్లలు తల్లిదండ్రులకు లోబడవలసిన బాధ్యత. ఆ తదుపరి సంఘంలో ఉండే పెద్దలు, ఆ తర్వాత పరిచారకులు, సువార్థికులు ఎవరైతున్నారో వారు సంఘములు వారికి క్రమము నేర్పవలసిన బాధ్యత. అప్పుడు యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టదు. యెహోవాను ఎరిగిన తరము, దేవునిని ఎరిగిన తరము పుడుతుంది. కనుక చిన్న పిల్లలని క్రమం విషయంలో మనం తేలిగ్గా తీసివేయకూడదు. అది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. చిన్న పిల్లలని వారి నడవడిని తేలిగ్గా తీసివేయకూడదు. చిన్న పిల్లలని సంఘంలో వాక్యంలో లేని వాటిని వారికి అలవాటు చేయకూడదు. దాని వలన రాను 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 జరిగే విషయం ఏమిటంటే నాణ్యత తగ్గిపోతుంది, క్రమములో తేడా వస్తుంది. అందుకే మామూలుగా లోక పరిభాషలో కూడా ఒక సామెత ఉంటుంది. అదేంటి తెలిసిన? మొక్కై వంగనిది మానై వంగదు. నేను ప్రత్యక్షంగా చూసే ఈ విషయాన్ని. చాలా మంది చిన్నలైన వారికి, యవనస్తులైన వారికి సువార్త చెప్తే ప్రభు నమ్ముకున్నారు, రక్షింపబడ్డారు. వృద్ధులైనటువంటి వారికి సువార్త చెప్తుంటే అస్సలు లోబట్టడం లేదు. మీరు కూడా పరిశీలన చేసి చూడండి. ఒకసారి చాలా పెద్ద ఆయన, వయసు బాగా ఎక్కువగా ఉంది, నేను అనుకుంటున్నా దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయింది ఆయన వయస్సు. ఈ 70 సంవత్సరాలు వయస్సు దాటిన ఆయనతో నేను మాట్లాడుతూ, అయ్యా 70 సంవత్సరాల కాలం నీ ఇష్ట ప్రకారం జీవించావు, లోకంలో జీవించావు, ఏమేమి అనుభవించాలనో అనుభవించావు, ఏమేమి చేయాలనో అవి చేశావు, కనీసం ఇప్పుడైనా ప్రభువును నమ్ముకో. ఇంతకాలం సమయాన్ని వ్యర్థం చేశావు కదా, ఇప్పుడైనా ప్రభువు నమ్ముకో. ఇప్పుడైనా సరే ప్రభువు నమ్ముకోకపోతే భయంకరమైన శిక్ష కాచుకోనుంది. కనుక దయచేసి యేసు ప్రభు నమ్ముకో, శిక్షను తప్పించుకుంటావు, నరకాగ్నిగుండము నుండి విడిపించబడతావు అని సువార్త చెప్తే 70 సంవత్సరాల పై వయసున్న ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలిసిన? ఈ ప్రార్థనకు వచ్చే వాళ్ళని చూసే నేను దేవుని నమ్ముకోవటం లేదంట. కానీ వాస్తవానికి ఆయన ఇవ్వవలసిన జవాబు ఏంటో తెలిసిన? అవును, ఇంతకాలం సమయాన్ని వ్యర్థం చేశాను, జీవితాన్ని పాడు చేసుకున్నాను, అపవాదికి బానిసగా జీవించాను, ఇప్పుడైనా సరే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అనలేదు. అలా అంటాడేమనుకున్నాం. కారణం ఏంటో తెలిసిన? ముదిరిపోయిన జీవితాలు అంటారు. చెప్పాలి అంటే మొక్కై వంగకపోతే మ్రానై వంగదు అని ఉంది. అలాగని పెద్దలు, వృద్ధులైన వారు ఎవరు ప్రభువు నమ్ముకారని నేను చెప్పటం లేదు. బాల్యములో నుండే వారికి దేవుని గురించి బోధిస్తుంది సులువైన విషయమని చెప్తూ ఉన్నాను. కనుక బిడ్డల యొక్క బాల్య జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏ విషయంలో? ఆహారం విషయంలో నిర్లక్ష్యం చెయ్యం. బలవంతంగా నోరు తెరిచైనా కుక్కుతాం లోపల. విద్య విషయంలో నిర్లక్ష్యం చేయము. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి చర్య తీసుకుంటాం.
వారికి వస్త్రాలను ఏర్పాటు చేసే విషయం నిర్లక్ష్యం చెయ్యం. అవసరమైతే వాళ్ళనే దుకాణాన్ని తీసుకుని వెళ్ళి నీకు నచ్చిన బట్టలు తీసుకోమంటాం. ఆ తర్వాత వారికి కావలసిన ఏర్పాటు చేసే విషయం ఎంత మాత్రం నిర్లక్ష్యం చెయ్యం. అవన్నీ యాంత్రికంగా వారి పట్ల మనం చేస్తూనే ఉంటాం. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఆత్మీయమైన విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నారు. బాబు, పాప, ఈ దినం వాక్యం చదువుకున్నావా అని మీ పిల్లల్ని ఎప్పుడైనా అడిగారా? అమ్మ, బాబు, ప్రార్థన చేసుకున్నావు ఈ దినం అని ఎప్పుడైనా మీ పిల్లల్ని అడిగారా? ఈ దినం ప్రభువు నీతో ఎలా మాట్లాడాడని ఎప్పుడైనా ప్రభువుని అడిగారా? పిల్లలను అడిగారా? ఇది యవనస్తుల కూడికైతే పెద్దోళ్ళ కూడిక చేసిన వెంట అంటారేమో మీరు. అవసరత ఉంది. అడిగారా? బాల్యం నుండి చాలా పెద్ద వృద్ధులైన వారు కూడా ఇక్కడ ఉన్నారు. జానన్ ఇప్పటికి కూడా యవనస్తుల్లాగానే అనిపిస్తాడు, అంత హుషారుగా ఉన్నాడు. ఒక మాట చెప్పి నేను దాటి ముందుకు వెళ్తాను. పిల్లల ఆత్మీయమైనటువంటి శ్రద్ధ ఎప్పుడైతే మనం వహిస్తామో ఇక ఈ లోకంలో కావలసిన వాటన్నిటిని గురించి మనం చింతించి విచారించవలసిన అవసరం లేదు. నా కుమారుడు ఉన్నాడు, 4వ తరగతి చదువుకునే వయస్సులో, అంటే దాదాపు 8 సంవత్సరాల వయస్సులో వాని మనసులో కలిగింది. దేవుని వాక్యం వింటూ వస్తూ ఉంటాడు కదా. ఒకానొక దినాన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ, నేను యేసు ప్రభు వారు నమ్ముకుంటానని అడిగాడు. ఆమె కొంచెం నిర్లక్ష్యంగా జవాబిచ్చింది, నువ్వు చాలా చిన్నపిల్లవాడివరా, ఇప్పుడే నీకేం అర్థం కాదు, నీవు కొంచెం వయసు వచ్చిన తర్వాత, పెద్దవాడు అయిన తర్వాత నీవు ప్రభువుని నమ్ముకోవచ్చు అని అడిగింది. అప్పుడు వాడు అన్నాడు, నేను పాపినా కాదా అని అడిగాడు. దావీదు మహారాజు ఇలాగ అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించిన. బహుశా విన్నాడేమో, తెలియదు, నాకైతే తెలియదు. అవును, అందరూ పాపులే అని చెప్పడం జరిగింది. పాపమునకు శిక్ష ఉందా లేదా? ఉంది. పాపముకు కావలసిన శిక్ష నుండి మనల్ని తప్పించడానికి యేసు ప్రభువారు శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడా లేదా? అవును. నమ్ముకుంటే పరలోకం కదా? అవును. నమ్మకపోతే నరకం కదా? అవును. అట్లయితే నేను నమ్ముకుంటాను అన్నాడు. ఖచ్చితంగా ఆ వయసులోనే ప్రభువుని అంగీకరించి రక్షింపబడ్డాడు, రక్షణ తీర్మానం చేసుకున్నాడు. విశేషం ఏమిటంటే వాళ్ళ పాఠశాలకు, స్కూల్కు వెళ్ళి వానికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని పేరు రుకేష్. ఈ రుకేష్ అనే తన స్నేహితునికి ఇదే సువార్త చెప్పడం ప్రారంభం చేశాడు. అప్పుడు ఆ రుకేష్ అనే చిన్నపిల్లవాడు, జేకబ్ జెషూరన్ నా కుమారుని పేరు, అట్లయితే నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటాను అన్నాడట. అంటే మరి ఎలా చేశారో నాకు తెలియదు. ఆ అబ్బాయి కూడా ప్రభు నమ్ముకున్నాడని చెప్పారు. రుజువు ఏమిటంటే తన చేతికి ఉన్న తాయెత్తులు, తాళ్ళన్నీ అప్పుడు వెంటనే వాడు తెంపి బయటేశాడంట ఆ చిన్నపిల్లవాడు. అప్పుడు మా వాడు ఆయనకి చెప్పాడు, రే రుకేష్, ఒకవేళ నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నావు అని మీ తల్లిదండ్రులు కనుక నేను ఇంట్లోకి రానికపోతే మా ఇంటికి రారా, మేము నిన్ను సాగుతామని చెప్పొచ్చాడు. ఇప్పటికైనా సరే IIIT చదువుతా ఉన్నాడు, ఇడుపులపాయలో. E1లో జాయిన్ అయ్యాడు. 2 years P1 P2 అయిపోయింది. E1లో జాయిన్ అయ్యాడు. అంటే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నాడు ఇప్పుడు. ఇప్పటికైనా సరే వారి యొక్క క్యాంపస్లో, ఆవరణంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. క్రైస్తవ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఫోన్ చేసి అడగంది ఏ కార్యక్రమానికి వెళ్ళడు.
అలా మమ్మీని అడుగుతాను, నన్ను, డాడీ ఈ కార్యక్రమం జరుగుతుంది, నేను వెళ్ళవచ్చా వెళ్ళకూడదా? ఇప్పటికీ కూడా ప్రోత్సాహం కోసమే కానీ ఇదేం అతిశయం కోసం గర్వం కోసం కాదు. గర్వపడటానికి అతిశయపడటానికి మనకి ఏమీ లేదు. మనం కేవలము నిమిత్త మాత్రులం. అర్థం కావటం కోసం, ఆ తరువాత మీ ప్రోత్సాహం కోసం మాత్రం ఈ మాటలు చెప్తూ ఉన్నాను. కారణం ఏంటి తెలిసిన? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము. వాడు మాత్రమే కాదు, నా 2 కుమార్తెలు కూడా ప్రభు నమ్ముకొని రక్షింపబడ్డారు. ఇంకా ముందుగానే, వాడికంటే ముందు. వీళ్ళు పెద్దవారు, వీళ్ళిద్దరు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. ఆడపిల్ల 2 పెద్దవాళ్ళు, ఆఖరి వాడు మగపిల్లవాడు. అందరూ ప్రభువు నమ్ముకొని రక్షింపబడ్డారు. ప్రార్థన, వాక్యము ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయరు. ఏమి నిర్లక్ష్యం, తినటం నిర్లక్ష్యం చేసినా కూడా ప్రార్థించటం, దేవుని వాక్యాన్ని చదువుకోవటం నిర్లక్ష్యం చేయరు. ఈ విషయాలు మీ ఎదుట ఉంచడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని వాక్యం చెప్పే మాట వారికై వారు తెలుసుకుంటారులే, వయసు వస్తే గ్రహిస్తారులే అనేది దేవుని వాక్యం చెప్పట్లేదు. ఇంతవరకు దేవుని దాసుల ద్వారా మనం విన్నాం, దేవుని వాక్యాన్ని విన్నాం. ఏంటో తెలిసిన? దావీదుని గురించి, బలాఢ్యుడైన దావీదు. ఆయన యొక్క సాక్ష్యం ఏమిటి? ఆయన ఇలాగ అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అని అన్నాడు. అంటే నా తల్లి యొద్ద నేను పాలు తాగేటప్పుడే నీవు నాకు విశ్వాసాన్ని కలిగించావు, నమ్మిక పుట్టించావు. ఎలాగూ? పాలు తాగేటప్పుడు చందమామ రాగా జాబిల్లి రాగా అని పాడలేమా? బహుశా ఇలాగ పాడి ఉంటుంది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిదని పాడి ఉంటుందేమో. నేను అంటున్నాను, భూషుడు అని చెప్పలే ఆమె. జీవము కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు అనే పరిచయము చేసి ఉంటుంది. ఇలాగ నేను విన్నాను. విజ్ఞాన శాస్త్రం చెప్పే విషయం ఏంటంటే, సైన్స్ ఏమి చెప్తుందంటే, బిడ్డ తల్లి గర్భములో ఉండగా 5వ మాసము నుండే నేర్చుకోవటం ప్రారంభమవుతుందంట. కనుక ఈ తల్లి ఏదైతే చేస్తూ ఉంటుందో, గర్భంలో ఉండే బిడ్డ ఏం చేస్తాడు? అవన్నీ నేర్చుకుంటా ఉంటాడు. బహుశా గర్భవతి అయింది మొదలుకొని సీరియల్ చూస్తూ ఉందనుకోండి, ఆ గర్భంలో ఉండే పిండి ఎదుగుతా ఉన్నాడు, ఆ బేబీ ఎదుగుతూ ఉంది. ఈమెం చూస్తూ ఉంది? సీరియల్ చూస్తూ ఉంది, లేకపోతే మరేదో చేస్తూ ఉంది. అనగా సినిమాలు చూస్తుందో ఏమో మనకు తెలియదు. ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు బాప్తిస్మిచ్చి యోహాను, మరియా ఆ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి అప్పుడు గర్భం ధరించింది ప్రభువును. గర్భములో ఉన్న శిశువు బాప్తిస్మిచ్చు యోహాను గంతులు వేశాడు. ఎప్పుడు? గర్భంలో ఉన్నప్పుడే. కనుక బిడ్డలకు ఎప్పటి నుంచి నేర్పాలి అంటే, ఎప్పటి నుంచి నేర్పాలి? ఇప్పుడు చెప్పండి. ఇంటర్మీడియట్ అయిన దగ్గర నుంచా? గర్భంలో పడినది మొదలుకొని ప్రార్థించటం, గర్భములో పడినది మొదలుకొని దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుకోవటం, గర్భమున పడినది మొదలుకొని దేవుని వాక్యాన్ని చదవటం, అవే కదా ఆ గర్భంలో ఉండే శిశువునకు కూడా అలవాటయ్యేది. వారికై వారు తెలుసుకుంటారులే అనేది బైబిల్ సత్యం కాదు. నడవలసిన తీరు వారికి నేర్పించాలి. మరి విశేషంగా, మరి ప్రత్యేకంగా వారి యొక్క ప్రవర్తన మన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక దేవుని సేవకుడు ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఆ గృహాన్ని దర్శించడానికి లోపలికి వెళ్ళగానే ఒక సన్నివేశం చూశాడు.
ఆ అన్న చెల్లెలు ఉన్నారు. అన్న ఒక కుర్చీ పైకెత్తి ఇలా ఉన్నాడు, చెల్లి ఒక దిండిలాగా అడ్డం పెట్టుకొని ఉంది. అంటే అన్నేమో కుర్చీతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, చెల్లేమో తప్పించుకోవటానికి దెబ్బను కాచుకోవటానికి దిండు అడ్డం పెడతా ఉంది. ఈయన చూసి అరే కొట్టుకోకూడదయ్యా, దెబ్బలు తగులుతాయి, మీరు అన్న చెల్లెలు కదా, నాకు తగాద ఆడుకోకూడదు, కలగ పడకూడదు అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లలు చెప్పారంట, అంకుల్ మేము కొట్టుకోవటంలే, అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నామని చెప్పారంట. వాళ్ళు ఏం ఆట ఆడుకుంటున్నారంట అంటే, నాన్న ఏం చేస్తాడు, అమ్మ మీద కుర్చీ ఎడతాడు, అమ్మ ఏం చేస్తుంది, తప్పించుకోవడం దిండు అన్నం పెట్టుకుంది. ఇప్పుడు కూడా అర్థం కాలే మీకు? ఆ పిల్లలు అన్నారంట, అమ్మా నాన్న వారి ప్రవర్తన, వారి యొక్క కలహము పిల్లలపైన ఎలాగో ప్రభావం చూపిందో చూడండి. అంటే ఆ ఇంట్లో భార్య భర్తలు కొట్టుకునేటువంటి అలవాటు ఉంది. ఎవరి మీద పడింది ఆ ప్రభావం? బిడ్డల మీద పడింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అది ఆట అనుకుంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రవర్తన ప్రభావం ఎవరిపైన ఉంటుంది? మన పిల్లలపైన ఉంటుంది. ఇప్పుడు పెద్దల కూడిక అయిపోయింది, యవనస్తుల కూడికలోనికి వద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగం 110వ కీర్తన ఎన్నవ చరణాన్ని చదువుకున్నాం? 3వ చరణాన్ని చదువుకున్నాం. చాలా అనుకున్నాను కానీ అవకాశం లేదు. క్లుప్తంగా మీకు అవసరమైన విషయాలు పొడిగా అలాగ పైన చెప్పి ముగిస్తాను. తర్వాత మీరు ధ్యానం చేసుకోవటానికి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నీ యవనస్తులలో శ్రేష్ఠులు అనే మాట మనం చదువుతున్నాం. ఉన్నారా? యవనస్తులారు ఉన్నారా ఇక్కడ మీరు? ప్రాథమికంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో 4 దశలు ఉంటాయి. బాల్యము ఉంటుంది, కౌమారము ఉంటుంది, యవ్వనము ఉంటుంది, ఆ తర్వాత మధ్య వయసు వృద్ధాప్యం ఉంటుంది. కౌమారం అంటే తెలిసిన టీనేజ్ అని అంటారు. 13 నుండి 19 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న వారిని టీనేజర్స్ అని అంటారు. అంటే 13, 14, 15, 16, 17, 18, 19 టీన్ ఏజ్, దాన్నే టీన్ ఏజ్ అని అంటారు. అచ్చ తెలుగులో కౌమారము అని అంటారు. అయితే యవనస్తులను గురించి విశేషమైన సంగతులు దైవ గ్రంథంలో ఉన్నాయి. ఈ కౌమారం యవ్వనం 2 కలిపి మనం చెప్పుకుందాం. దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. విలాప వాక్యముల గ్రంథంలో యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు అని మనం చదువుదాం. 119వ కీర్తనలు ఇలాగ మనం చూడగలం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యం చేత దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. 127వ కీర్తనలో మనం ఏం చూస్తాం? యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని మనం చూస్తాం. ఇలాగూ యవ్వన జీవితాన్ని గురించి చాలా విషయాలు మనం చూడగలం. కారణం ఏంటంటే యవ్వన జీవితం చాలా చెప్పాలంటే ఒక మంచి వయస్సు అని కూడా అంటారు. ఉదాహరణకి ఇలాగ మనం చెప్దాం. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనం ఆలోచన చేస్తే, ఉన్నారా పిల్లలు ఇక్కడ? బాబు ఇక్కడ చూడండి. ఆయన బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనం ఎలాగ చూస్తే, సూర్యోదయము సూర్య అస్తమయాన్ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. సూర్యోదయం అంటే ఏంటి అర్థం? సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యాస్తమయం అంటే అర్థం ఏంటి? సూర్యుడు అస్తమిస్తాడు, ప్రొద్దు కృంకుతుంది అని అంటాడు. సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఒక దశ వరకు పైకి వెళతాడు. ఆ పైకి వెళ్ళిన తర్వాత మరలా అస్తమయంకు ఏమవుతాడు? క్రిందికి వెళతాడు.
ముందు పైకి వెళతాడు, తర్వాత క్రిందికి వెళ్తాడు. సూర్యోదయము సూర్య అస్తమయము అని మనం చూస్తాం. ఎవరైనా పెద్దలైనటువంటి వారిని మనం ఒక ప్రశ్న అడిగా, మనకు అంకుల్ గారు ఎలా ఉన్నారు మీరు అని అడిగితే కొంతమంది ఇలా చెప్తాడు. ఏమంటారంటే, ఏముందయ్యా పొద్దు వాలిపోయింది కదా అని అంటారు. పొద్దు వాలిపోయిందంటే ఏంటి అర్థం? ఉదయించింది మొదలుకొని మధ్యాహ్నం వరకు పొద్దు ఎక్కటం, తర్వాత ఏమవటం? వాలిపోవటం. ఉదయమున ప్రారంభమైనటువంటి ఆ ఎండ తీవ్రత బాగా తీవ్ర స్థాయిలోనికి ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నానికి వస్తుంది. ఉదాహరణ 12 గంటలకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ వేడి యొక్క వెలుగు యొక్క తీవ్రత మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మానవుని జీవితం కూడా అంతే. బాబు పాట పాడిన బాబు, ఇక్కడ చూడు, ఏం చేస్తున్నావు? పుట్టినది మొదలుకొని కొంతకాలం వరకు మనం ఏమవుతాం? యవన దశ వరకు, బాల్యం నుండి, కౌమారం నుండి యవనం వరకు పెరుగుతా వస్తాం. శక్తి ఏమవుతుంది? పెరుగుతుంది. బలం ఏమవుతుంది? పెరుగుతుంది. జ్ఞానం ఏమవుతుంది? పెరుగుతుంది. తర్వాత చదువు ఏమవుతుంది? ఎక్కువ. ఒక దశ దాకా మనము పెరుగుతూ వస్తాం. ఆ తర్వాత ఏమైపోతాం? మరలా మెల్లగా. సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడే శక్తివంతంగా ప్రకాశిస్తాడు. శక్తివంతమైన వెలుగును మనం చూస్తాం. మనకు జీవితంలో కూడా యవన కాలము విశేషమైనదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రత్యేకమైన మాట ఏమిటి అంటే, యవన కాలమున కాడి మోయుట అని అన్నాడు. కాడి అని ఎందుకు అన్నాడు చెప్పండి? కాడి అంటే తెలిసిన యోక్. కాడి అంటే తెలుసా? ఇప్పుడు కాడి అంటే పెద్దగా తెలీదు. కారణం ఏంటంటే ట్రాక్టర్లు వచ్చాయి. ఇప్పుడు పొలం దున్నేదంతా ట్రాక్టర్లే దున్నుతా ఉన్నాయి. ఇంతకుముందు ఎడ్లను కాడి కట్టి పొలాన్ని దున్నేవారు. కనుక పొలమును దున్నే ఎడ్లకు ఏం కావాలి? బలము కావాలి. ఆ బలము కలిగిన ఎడ్లపైన కాడి ఉంచి పొలాన్ని దున్నుతారు. కారణం ఏంటి? ఆ నాగల్ని లాగగలిగిన శక్తి ఆ మంచి ఎడ్లకు ఉంటుంది. బలమైన ఆరోగ్యకరమైన ఎడ్లకు ఉంటుంది. ఆ కాడిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి తెలిసిన? కాడి మోయాలి అంటే ఏ కాలం శ్రేష్టమైందని దేవుని వాక్యం చెప్తుంది? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలోనైతేనే కాడిని మోయగలం. కనుక యవన కాలం యొక్క విశిష్టత ఎంతో గొప్పది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఏమిటి అంటే, ఈ లోకంలో ఏదైనా మనం బహుశా సంపాదించుకోగలమే కానీ వయస్సును ఒక్క క్షణము కూడా వెనక్కి తీసుకొని రాలేము. నాకు అర్థమవుతుందా? ఒక క్షణమే కానీ, ఒక నిమిషమే కానీ, ఒక గడియే కానీ, ఒక దినమే కానీ, వారమే కానీ, పక్షమే కానీ, మాసమే కానీ, సంవత్సరమే కానీ జరిగిపోయిన కాలాన్ని ఇంకెంత మాత్రం వెనక్కి తీసుకొని వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ డబ్బు అయితే సంపాదించుకోగలరేమో, బహుశా ఇంకేదైనా ఆస్తి అయినా లేకపోతే ఇల్లు ఏదైనా సంపాదించుకోగలరేమో పోగొట్టుకుంటే. కానీ వయస్సు కాలం ఏదైతే గతించిపోయిందో అది ఎంత మాత్రం వెనక్కి తిరిగి రాదు. ఒకవేళ అవకాశం కనుకుంటే నేనేమనుకుంటానంటే, నేను చిన్న పిల్లోనైతే బాగుండు అనుకుంటాను. నేను ఇప్పుడు ఏ వయసులో ఉంటే బాగుండు అనుకుంటాను తెలిసిన? స్కూలుకు పోకముందు ఉంటుంది చూడు వయస్సు, అర్థమైందా? పాఠశాలకు పోకుండా ముందు ఉంటుంది దాదాపు 1 నుంచి 5 సంవత్సరాలు. ఆ వయసులో ఉంటే బాగుండు అనుకుంటాం. కారణం ఏంటి చెప్పండి? బడికి పోయే సమస్య లేదు, చదువుకుంటే బాధ లేదు, టీచర్ల దెబ్బలు లేవు, హ్యాపీగా ఇంట్లోనే ఉండొచ్చు అమ్మా నాన్నలతో అనుకుంటాను. కానీ విషయం ఏంటంటే అది మరలా వెనక్కి రాదు. వస్తుందా అండి? వస్తుందా? ఒక్క క్షణము కూడా వెనక్కి రాదు. గతించిపోయిన కాలం ఎంత మాత్రం తిరిగి వెనక్కి రానే రాదు. కనుక బాల్యమైన, కౌమారమైన, యవ్వనమైన ఏ వయసు అయినా సరే అది జరిగిపోతే మరలా వెనక్కి తిరిగి వచ్చే అవకాశమే లేదు. కనుక ఆ కాలంలో చేయవలసిన పనులు ఆ కాలంలో చెయ్యాలి. దేవుని వాక్యంలో మేలైనది ఏమిటని చెప్తున్నాడంటే, యవన కాలమున ఏం చేస్తే మేలంట? కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపిన వాడు దేవుడైన యెహోవాయే అని అన్నాడు. ఎవరి కాడిది?
దేవుని కాడి. కనుక యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు. కనుక యవన కాలం చాలా విశేషమైనది అనే సంగతి మనకు అర్థం కావాలి. అయితే ఇప్పుడు గమనించండి, మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో ఎలాగ వ్రాయబడింది, నీ యవనస్తులలో శ్రేష్ఠులు అనే మాట వ్రాయబడింది. ఉన్నారా మీరు ఇక్కడ? పిల్లలు, పెద్దలు, యవనస్తులలో శ్రేష్ఠులు అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి తెలిసిన? యవనస్తులు ఉన్నారు, వారిలో శ్రేష్ఠులైన యవనస్తులు ఉన్నారు. అర్థమైందా? ఈ లోకంలో చాలా మంది యవనస్తులు ఉన్నారు, కోకొల్లలు ఉన్నారు, లక్షోపలక్షలుగా ఉన్నారు, కోట్లాది మంది యవనస్తులు కూడా ఉన్నారు. ఉన్నారు లేదా? కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, యవనస్తులు ఉన్నారు, కానీ యవనస్తులలో ఎటువంటి వారు ఉన్నారు? శ్రేష్టమైన యవనస్తులు, బెస్ట్ యంగ్ పీపుల్. బెస్ట్ అంటే ఏంటి తెలిసిన? శ్రేష్టమైన వారు. ఈ దేవుని వాక్యం మనకు చెప్పే విషయం ఏంటంటే, యవనస్తులైన వారులారా, ప్రపంచంలో కోకొల్లల మంది యవనస్తులు ఉన్నారు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? మీరైతే శ్రేష్టమైన యవనస్తులుగా ఉండాలి. అందరిలాగా కాదు, అందరి వలె కాదు, అందరు ఉన్నట్టు కాదు. మీరు ఎలా ఉండాలి తెలిసిన? ఈ ప్రపంచంలో ఉండే యవనస్తులు అందరికంటే మీరు ఎలా ఉండాలి? శ్రేష్టమైన వారుగా ఉండాలి, విశేషమైన వారుగా ఉండాలి, విశిష్టమైన వారుగా ఉండాలి, ప్రత్యేకమైన వారుగా ఉండాలి. అందరిలాగుంటే ఏం ఉపయోగం లేదు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు, శ్రేష్టమైన యవనస్తుల వల్ల మీరు ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఉన్నారా మీరు ఇక్కడ? శ్రేష్టమైన యవనస్తులను ఎలాగో ఉండగలం? ఈ యవనస్తులు ఉన్నారు లేదా? ఉన్నారు, మంచిది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఓ యవనస్తులారా, మీరు అందరికంటే శ్రేష్టమైన వారుగా ఉండాలి అని చెప్తూ ఉంది. ఎలా ఉండగలం? చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలోనే మనం చూద్దాం. దానియేలు గ్రంథంలోనికి రండి. మీ బైబిల్ గ్రంథాన్ని తీసి చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా నుండి శకునగాండ్ర కంటేను, గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. మొదటి భాగం, జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములు. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. అందులో శకునగాండ్రు ఉన్నారు, గారడి విద్య గలవారు కూడా ఉన్నారు, కానీ అది అలా గుంచితే జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో 10 అంతలు శ్రేష్ఠులు. ఎవరికంటే? అప్పుడు బబులోను దేశములో ఉన్న యవనస్తులందరికంటే కూడా, అందరికీ తర్ఫీదు ఇవ్వబడ్డాయి. 100ల కొలది మందికి తర్ఫీదు ఇవ్వబడ్డాయి. యవనస్తులే వాళ్ళందరూ. వారందరికి శిక్షణ ఇవ్వబడింది. ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న సామ్రాజ్యం అది అప్పుడు బబులోను సామ్రాజ్యం. వారందరికీ అక్కడ శిక్షణ ఇవ్వబడింది. వారందరిలో పరిశీలన చేశారు. ఏ విషయంలో పరిశీలన చేశారు? జ్ఞాన వివేకముల విషయంలో పరిశీలన చేస్తే వారిలో కొంతమంది మిగతా వాళ్ళకంటే 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. 1, 2 కాదు, 10 times 10 అంతలు శ్రేష్టమైన వారుగా ఉన్నారు. వారెవరో తెలిసిన? ప్రపంచం అది. ఇప్పుడు ప్రపంచ సామ్రాజ్యం అది. ఒకరిద్దరు కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచానికి సంబంధించిన విషయంలో
జ్ఞాన వివేకములు గల వారిని అందరినీ పరిశీలన చేస్తే, తర్ఫీదిచ్చి పరిశీలన చేస్తే అందరికంటే కూడా 10 అంతలు శ్రేష్టమైన వారు ఉన్నారు. ఒక ముగ్గురు, ఒక నలుగురు. ఎవరు తెలిసిన వాళ్ళు? దానియేలు, అనన్య, అజర్య, మిషాయేలు. ఇలాగ మీకు చెప్తే అర్థమవుద్ది. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. ఇప్పుడు ఎంత బాగా చెప్పారో చూడండి. ఆ సంగతిని కూడా చెప్తాను వినండి. 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. వీరెవరో తెలుసునా? యూదా దేశంలో నుండి బబులోనులోనికి బానిసలుగా తీసుకుని రాబడిన వారు, చెరగా తీసుకుని రాబడ్డవారు. వాళ్ళు చెరలో ఉన్నటువంటి బానిస పిల్లలు. వాళ్ళు బబులోనీయులు కాదు, వాళ్ళు బానిస పిల్లలు. వారి స్వంత దేశంలో ఉన్న జ్ఞాన వివేకం కలిగిన వారి అందరికంటే కూడా ఎలా ఉన్నారు? 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు, ఉన్నతమైన వారుగా ఉన్నారు. కారణం ఏంటో తెలిసిన? ఇప్పుడు చెప్తున్నాను వినండి. అక్కడ ఏమని చూసాం? 110వ కీర్తనలో నీ యవనస్తులలో శ్రేష్ఠులని చూసాం. దానియేలు గ్రంథంలో మనం ఏం చూసాం? 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. ఎవరు వారు? దానియేలు, హనన్య, అజర్య, మిషాయేలు. వీరు నలుగురు 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. కారణం ఏంటి? కారణం కూడా 110వ కీర్తనలో మనం చూడగలం. ఏమిటి అంటే, విన్నారా మీరు ఇక్కడ? నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు అని అన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేద్దాం. నీ యవనస్తులలో శ్రేష్ఠులు, శ్రేష్ఠులు ఎలా ఉంటారు అంటే పరిశుద్ధాలంకృతులై అని అన్నాడు. బాబు వింటున్నారు ఇక్కడ? పాప వినండి. కనుక ఈ శ్రేష్ఠులైన యవనులకు ఉన్నటువంటి అలంకారం ఏంటి చెప్పనా? అలంకారం ఏంటి చెప్పండి? వారి వస్త్రాలు కాదు, వారి ఆభరణాలు కాదు, వారికి ఉన్న ఏవి కూడా కాదు. వారు 10 అంతలు శ్రేష్ఠులుగా ఉండటానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాలంకృతులై. ఏమిటి కారణం? పరిశుద్ధత. వారు ఈ ప్రపంచంలో ఆ సమయంలో ఉన్నవారు అందరికంటే విశేషమైన వారుగా ఉండటానికి గల కారణం ఏంటి తెలిసిన? ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు వారి అలంకారం ఏంటి? పరిశుద్ధత. కనుక ఈ పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకుంటారో యవనములోనే ఈ పరిశుద్ధతను కాపాడుకునే వాళ్ళు శ్రేష్టమైన యవనులుగా ఉంటారు. ఎవరు చెప్పండి? శ్రేష్టమైన యవనులుగా ఉండాలంటే ఏం కాపాడుకోవాలి? ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధతను 3 రకాలుగా కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మన అందరము కూడా 3 భాగాలుగా ఉన్నాం. విన్నారా పిల్లారా? వింటున్నారా? ఎన్ని భాగాలు చెప్పాలి మనం? 3 భాగాలుగా ఉన్నాం. ఒకటి, మనకు మనస్సు ఉంది. ఉందా లేదా? ఉంది. 2, మనకు శరీరము ఉంది. 3, మనకు ఆత్మ కూడా ఉంది. దీనినే ఇలాగంటారు, త్రికరణ శుద్ధిగా అని అంటారు. మనస్సు, శరీరము, ఆత్మ కలిగిన వారముగా ఉన్నాము. మనస్సులో పరిశుద్ధత ఉండాలి, శరీరములో పరిశుద్ధత ఉండాలి, ఆత్మలో పరిశుద్ధత ఉండాలి. ఎక్కడెక్కడ ఉండాలి చెప్పండి? మీరే చెప్పాలి. 1, పరిశుద్ధత ఎక్కడ? మొట్టమొదట మనస్సులో ఏముండాలి? పరిశుద్ధత. 2, శరీరంలో ఏముండాలి? పరిశుద్ధత. 3, ఆత్మలో ఏముండాలి? పరిశుద్ధత. త్రికరణ శుద్ధిగా ఈ పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకుంటారో వారు అందరికంటే కూడా శ్రేష్టమైన యవనులుగా ఉంటారు. ఇప్పుడు మనం చూసాం కదా, బబులోని దేశంలో ఉన్నారు. చాలా చెప్పాలి, సమయం లేదు. గడియారం విడవలూరులో తొందరగా తిరుగుతుంది. ఎవరైనా తిరగకుండా పట్టుకుంటే బాగుండు ముళ్ళు. వినండి, ఇక్కడ
ఈ 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు ఎవరు? దానియేలు, అజర్యా, హనన్య, మిషాయేలు. 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్న వీరు ఎలా ఉన్నారు తెలిసిన? వారు తమ మనస్సును కాపాడుకున్నారు, తమ శరీరాన్ని కాపాడుకున్నారు, తమ ఆత్మను కూడా కాపాడుకున్నారు. అర్థమవుతుందండి? అంటే మనస్సు విషయంలో పరిశుద్ధంగా ఉన్నారు, శరీర విషయంలో పరిశుద్ధంగా ఉన్నారు, ఆత్మ విషయంలో కూడా పరిశుద్ధంగా ఉన్నారు. ఎవరు చెప్పండి? వారి పేర్లు చెప్పండి. దానియేలు, హనన్య, అజర్యా, మిషాయేలు. ఈ 3 విషయాలు వారు తమను తాము కాపాడుకున్నారు. ఎప్పుడైతే యూదా దేశంలో నుండి వీరిని బబులోను దేశంలోనికి తీసుకొని వెళ్ళారో అక్కడ అపవాది సాతాను వీరి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కూడా మనుషుని మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరు చెప్పండి? సాతాను. కారణం ఏంటో చెప్పగలరా? కారణం ఏమిటంటే మనం దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుని వాక్యం అలా చెప్తుంది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించును. కనుక దేవునికి విరోధి ఎవరు? అపవాది. దేవుని పోలికలో ఉన్నది ఎవరు? మనం. దేవుని పోలికలో ఉన్న మన మీద దేవుని విరోధి అయిన అపవాది ఎప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ఎలా దాడి చేస్తాడు తెలిసిన? మన మనస్సు మీద దాడి చేస్తాడు, మన శరీరం మీద దాడి చేస్తాడు, మన ఆత్మ మీద కూడా దాడి చేస్తాడు. ఇదే దాడి వారు నలుగురి మీద బబులోను దేశంలో చేశాడు అపవాది. ఇంకేం పర్వాలేదు, వారు యెరూషలేములో లేరు, దేవాలయం లేదు, యాజకులు లేవు, బలులు లేవు, యాజకులు లేరు, బలులు లేవు, వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ లేరు. సులభంగా వారిని పడగొట్టచ్చు అనుకున్నాడు. ఎవరు? ఎవ్వరు లేనప్పుడే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు? అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కనుక మొట్టమొదటిగా అపవాది వారి మనస్సు మీద దాడి చేశాడు. ఎలా దాడి చేశాడంటే చదువుదాం, చూడండి. 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుతా ఉన్నాను. 6వ వచనం, 7వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. ఇప్పుడు గమనించండి, మొట్టమొదటిగా అక్కడ జరిగిన విషయం ఏమిటంటే వారి పేరును మార్చారు. ఇప్పుడు చూడండి, ఉన్నారు మీరు ఇక్కడ? పేర్లు ఎలా మార్చారంటే, దానియేలు అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. గాడ్ ఈజ్ మై జడ్జ్. దానియేలు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి బాబు? దానియేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడే నా న్యాయాధిపతి. ఇప్పుడు దానియేలుకి ఏమని పేరు పెట్టారంటే బెల్తెషాజరు అనే పేరు పెట్టారు. బెల్తెషాజరు అనే పేరుకి అర్థం ఏమిటంటే బేలు రాజును రక్షించును అని. బేలు అనే రాజును రక్షించును అనే ఒక మాట. తర్వాత చూద్దాం. తర్వాత హనన్య అనే పేరు నాకు అర్థం ఏమిటంటే ప్రభువు కృపామయుడు అని అర్థం, లేక యెహోవా కృపామయుడు అని అర్థం. ఏ పేరుకు? హనన్య పేరు నాకు. ఆ తర్వాత ఆయనకి ఏమని పేరు పెట్టారంటే షడ్రాకు అనే పేరు పెట్టాడు. షడ్రాకు అనే పేరుకి అర్థం ఏంటో తెలిసిన? ఆకు ఆజ్ఞ అని అర్థం. త్వర చెప్తున్నాను ఇవ్వండి. తర్వాత మిషాయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని వంటి వాడెవడు. ఆయనకి మెషేక్ అని పేరు పెట్టాడు, అంటే ఆకు వంటి వాడెవడు అని. అజర్యా ఉన్నాడు. అజర్యా అంటే దేవుడే నా సహాయుడు అని అర్థం. ఆయనకి ఏమని పేరు పెట్టారంటే అబేద్నెగో అని పేరు పెట్టారు, అంటే నెబోదాసుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు గమనించండి, ఆ పేర్లు మార్చాలి. విన్నారా మీరు ఇక్కడ? ఒకసారి నా వైపు చూడండి. జీవము కలిగిన దేవుని పేరట వాళ్ళ పేర్లు ఉన్నాయి. దేవుడే నాకు న్యాయాధిపతి, యెహోవా కృపామయుడు, దేవుని ఆజ్ఞ అని పేర్లుంటే వీరు ఏం పేర్లు పెట్టారు తెలిసిన? బేలు రక్షించు రాజు, షద్రాకు, మెషాకు, అబేద్నెగో అని పేరు పెట్టారు. బేలు అనే ఒక దేవత,
ఆకు అనే ఒక దేవత, నెబో అనే దేవత. ఈ వారి దేవతల పేర్లు వీళ్ళకి పెట్టారు. జీవము కలిగిన దేవుని పేరును వారు తప్పించి వారి దేవతల పేర్లు వీళ్ళకు పెట్టారు. ఏమని పెట్టారు? బెల్తెషాజరు, షడ్రాకు, మేషాకు, అబేద్నెగో. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ పేర్లు చెబుతారు? అనన్య, మిషాయేల్, అజరి అని చెప్తారా? షడ్రాకు, మేషాకు, అబేద్నెగో అంటారా? గుర్తుండేదేని చెప్పండి బాగా. షడ్రాకు, మేషాకు, అబేద్నెగోనే గుర్తుంటాయి. అసలు ఆ పేర్లు కూడా పెట్టకూడదు ఎవరికి. క్రైస్తవులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ తెలియదు. అవి అన్య దేవతల పేర్లు. షడ్రాక్ అంటే ఆకు దేవతకు సంబంధించింది. మెషాక్ అన్నా కూడా. ఇలాగూ వారి పేర్లు మార్చారు. ఎందుకో తెలిసిన, ఇప్పటి వరకు ఏమని పిలుస్తున్నారు దానియేలును? యోధా దేశంలో ఉన్నప్పుడు దానియేలు దానియేలు దానియేలు, దేవుడు న్యాయాధిపతి అని పిలుస్తారు. ఇప్పుడు ఏమని పిలుస్తా ఉన్నారు? బెల్తెషాజరు, నిన్ను రక్షించేది బేలు 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 బేలు. బేలు అనే దేవత పేరు మారిపోయింది. కారణం ఏంటి తెలిసిన? వారి పేర్లు మార్చి మాటి మాటికి దేవతల పేర్లను బట్టి పిలిచినందువలన వారి మనస్సులో ఈ బబులోనే ఉండే దేవతలు వాళ్ళకి దేవుళ్ళుగా నిలిచిపోవాలని. అదే బాబు, అర్థమైందా? ఇది అర్థం కావటం కొంచెం కష్టమా? మరలా చెప్తున్నాను వినండి. దేవుని పేరును ప్రక్కన పెట్టి దేవతల పేర్లు ఎందుకు పిలుస్తున్నారంటే వారి మనస్సులో వీళ్ళ దేవతలు ఉండాల. కనుక వీరు పూజించే దేవతలకు వాళ్ళు దాసులు కావాలా? కనుక వీళ్ళు ఆరాధించే దేవదేవతల వాళ్ళు ఆరాధించాలని వారి దేవతలను బట్టి వారిని పిలుస్తూ వారి మనస్సును కల్మషం చేయడానికి ప్రయత్నం చేసిన వారి మనస్సు మీద దాడి చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మీకంత విస్తారంగా చెప్పడానికి సమయం లేదు, త్వరగా చెప్తున్నాను వినండి. ఈ మనస్సులోనికి మాటి మాటికి ఏదైతే వెళుతుందో అది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ మాట చెప్తున్నాను వినండి. ఈ బ్రెయిన్ ఎటువంటిది తెలిసినా, ఈ మనసు ఎటువంటిది తెలిసినా, ఒక్కసారిగా ఇది ఇలా చెప్తున్నాను వినండి. కంప్యూటర్ లాంటిది. నీవు కంప్యూటర్లో ఏదైతే ఫీడ్ చేస్తావో, కంప్యూటర్లో ఏదైతే ఎక్కిస్తావో, కంప్యూటర్లో నుండి అదే వస్తుంది. వేరేదేమన్నా వస్తుందా? ఉన్నారు ఇక్కడ, వింటున్నారా? కంప్యూటర్లో నువ్వు ఏది ఫీడ్ చేస్తే మళ్ళీ నువ్వు టైప్ చేసినప్పుడు ఏది వస్తుంది? నువ్వు ఫీడ్ చేసిందే వస్తుంది, వేరేది రాదు. కనుక ఈ మనస్సు కూడా అటువంటిది. నీ మనస్సులో ఏదైతే నువ్వు ఎక్కించుకుంటావో అదే మరలా వస్తుంది. ఇలా చెప్పనివ్వండి, ఏదైనా సరే నీ యొక్క మనస్సులోనికి వచ్చిందనుకో, నీ మనసులో ఎక్కించుకున్నావనుకో, నీ మనసులో ఫీడ్ చేసావనుకో, వింటున్నారా? నువ్వు బ్రతికినంత కాలం పోదది. అంత శక్తివంతమైంది ఈ మెదడు అనేటువంటి మనస్సు. ఒక్కసారి లోపలికి పోతే జీవితాంతం ఉంటుంది. అదంతే, ఆ జన్మాంతం ఉంటుంది. బయటికి వెళ్ళనే వెళ్ళదు. ఏదో ఒక సమయంలో నీ జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. అర్థమైందని చెప్పిన మాట. ఏదో ఒక సమయంలో, వృద్ధాప్యంలో కూడా ఏదైతే నీ మనసులోనికి ఎక్కించుకుంటావో అది నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు నా మాట వినండి. ఉన్నారు మీరు ఇక్కడ? మీ మనస్సులోనికి ఏం ఎక్కిస్తున్నారు చెప్పండి? ఇలాగ అర్థం చేసుకోండి. మీ మనస్సు అనేది ఒక కంప్యూటర్ అనుకోండి. నీ చేతిలో కీబోర్డు ఉందనుకోండి. ఈ మనస్సు అనే ఈ కంప్యూటర్లోకి నీ కీబోర్డుతో నువ్వేం ఎక్కిస్తున్నావు? నువ్వు ఏదైతే ఎక్కిస్తావో జీవితాంతం అది నీ జీవితంలో ఉంటుంది. ఏం ఎక్కిస్తున్నావు చెప్పండి? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఇప్పుడున్నటువంటి యవనస్తుల చేతిలో సాతాను ఆయుధం ఉంది. కనపడుతుందా మీకు? ఇది మంచి కొరకు ఉపయోగించుకోవచ్చు. సాతాను యొక్క ఆయుధంలాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. నువ్వేదైతే చూస్తున్నావో, ఏదైతే వింటూ ఉన్నావో, నువ్వు బ్రతికినంత కాలం అది నీతోనే ఉంటుంది, పోదు. ఏదో ఒక సమయంలో వస్తుంది, నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. నాడు అర్థమవుతుందా అయ్యా? అర్థమవుతుందా? ఏం చూస్తున్నారు?
ఏదైనా చూడు, కానీ బ్రతికినంత కాలం అది నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. అది మంచిది కాకపోతే, అది చెడ్డదైతే, దేవునికి విరోధమైనదైతే, అసహ్యమైనదైతే, హేయమైనదైతే బ్రతికినంత కాలం ఏం చేస్తుంది తెలిసిన? డిస్టర్బ్ చేస్తుంది. కనుక నువ్వు ఏమి చూస్తున్నావో, ఏమి వింటున్నావో అది నీ మనసులోనికి వెళ్ళిపోద్ది. ఆ విషయం నువ్వు జాగ్రత్తగా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, సామెతల గ్రంథంలో. ఊరికే జ్ఞాపకం చేస్తానులే, తీసి చదివేంత సమయం లేదు, రెఫరెన్స్ కూడా నాకు గుర్తులేదు, వెతుకులాడాల. నేను చెప్తున్నాను వినండి. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, బాబు వింటున్నారా? ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంత. మనస్సును అణుచుకొనక ఈ లోకం అంటే భ్రష్టత్వం అంతా ఏదైతే నువ్వు చూస్తావో అది నీ జీవితాంతం నేనేం చేస్తుంది? నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటుంది. గుర్తుపెట్టు, జాగ్రత్త. వ్యర్థమైనవి, హేయమైనవి, అసహ్యమైనవి నీ మనస్సులోనికి ఎక్కకుండా కాపాడుకో. మనస్సును కాపాడుకో. ఏం ఎక్కాలి చెప్పండి? దేవుని వాక్యం. చదువుకోండి, చదువు అవసరమే. విజ్ఞాన శాస్త్రం అవసరమే. విద్యకు ఏదైనా సరే మీరు చదువుకోండి. మరి విశేషంగా దేవుని యొక్క వాక్యం చేత నీ మనస్సు నింపబడాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని గురించిన ధ్యానం ఉండాలి. ఆరాధన నీ మనస్సులో ఉండాలి. నాకు అర్థమవుతుందా? ఇదిగో, నీ మనస్సును కనుక నువ్వు కాపాడుకోకపోతే అది నీ బ్రతికినంత కాలం ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతుంది. ఏదైతే ఎక్కిస్తున్నావో జాగ్రత్త. త్వరగా వెళ్తున్నాను నేను. రెండో విషయంలోనికి వెళ్దాం. చూడండి, అయిపోయింది సమయం. 8వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని, ఆహారం చేత తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు దానియేలు. ఉన్నారు మీరు ఇక్కడ చూస్తారా? రాజుకి ఏం పెడతారో తెలిసిన? రాజుకు మంచి మాంసము, ద్రాక్షారసము, అన్ని పదార్థాలు పెడతారు. కానీ దానియేలు తినడానికి ఇష్టపడలే. ఎందుకో తెలిసిన? అది ముందుగా విగ్రహాలకు అర్పించి తర్వాత తీసుకొచ్చి పెడతారు. అంతకంటే విశేషం ఏంటో తెలిసిన? ఆ దినాలు ఏం చేస్తారంటే ఒక జంతువును చెట్టుకు వేలాడదీస్తారు, కర్రలతో కొట్టి చంపేస్తారు. కర్రలతో కొట్టి చంపిన తర్వాత ఆ జంతువును సిద్ధం చేసి వంట చేస్తారు. ఎందుకంటే కర్రలతో కొట్టినప్పుడు ఆ జంతువు యొక్క శరీరం నుండి రక్తము మాంసంలోకి ఇంకిపోద్ది, మాంసంలోకి కొవ్వు ఇంకిపోద్ది. ఇంకిపోయిన తర్వాత దాన్ని సిద్ధం చేస్తాడు, ఎందుకంటే రుచి కోసం. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రక్తము తినకూడదు, క్రొవ్వు తినకూడదు అని చెప్తుంది. ఇప్పుడు ఆ శుద్ధపరిచిన ఆహారాన్ని ముందు విగ్రహాలకు పెడతారు, తర్వాత రాజుకు పెడతారు, తర్వాత వీళ్ళ దగ్గరికి తీసుకుని వస్తారు. దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి అపవిత్రమైన భోజనం చేయకూడదని దానియేలు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. తన్ను అపవిత్రపరచుకొనకూడదని, ఆహారం చేత తన శరీరాన్ని అపవిత్రపరచుకొనకూడదని. శరీరాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ చాలా చెప్పాలన్నది కానీ చెప్పలేను, కానీ 1-2 మాత్రమే నేను చెప్తాను వినండి. మన శరీరాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. 1, పాపము నుండి కాపాడుకోవాలి. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలు ఏమని తెలిసిన? ప్రతివాడును కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఇట్లు కాపాడుకొనవాలని ఎరిగి ఉండుటే అది దేవుని చిత్తం అని అన్నాడు. కనుక శరీరంలో పరిశుద్ధంగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. జారత్వమునకు దూరంగా ఉండాలి, జాగ్రత్త. అపవాది బహుగా శోధిస్తాడు. ముందు మనసును కాపాడుకుంటే శరీరాన్ని కూడా కాపాడుకోగలం. మరొక మాట నేను చెప్తున్నాను వినండి. చాలా మంది శరీరాన్ని ఏం చేస్తున్నారు తెలిసిన? చెడు వ్యసనాల చేత నాశనం చేసుకుంటున్నారు. మద్యపానము, ధూమపానము,
గుట్కాలు, ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి. వీటన్నిటిని తీసుకుంటే ఏమైపోద్ది శరీరం? శరీరము ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు కదా. ఎంత శ్రేష్టమైనది, ఎంత దేవుని యొక్క కృప మనకు. ఈ శరీరాన్ని చెడు వ్యసనాల చేత పాడు చేయకూడదుగా, నాశనం చేసుకోకూడదు కదా. చాలామంది జీవితాలను పాడు చేసుకొని ముందుగానే చనిపోతున్నారు. కారణం ఏంటి? చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయారు. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అర్థమవుతుందా? తర్వాత మూడో విషయం చెప్తాను. అవి రెండు బహుశా మనకు వర్తించకపోవచ్చు, కానీ మూడో విషయం చెప్తున్నాను వినండి. మన శరీరాన్ని కాపాడుకునే విషయంలో, ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఏం చెప్పరు, తల్లిదండ్రులు కూడా వినాలి. దాదాపు ఇప్పుడు ఎవరు వంట చేయటంలో ఇంట్లో అంత జొమాటోలు, స్విగ్గీలు, ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా ఉన్నాయా? ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారే. జొమాటో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు, స్విగ్గీ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. ఇంకేమన్నా ఉన్నాయి అట్టాటి? చెప్పండి, తెలిసిన పేర్లు ఉంటే చెప్పండి అయ్యా. ఎక్కువ ఏం తినడానికి ఇష్టపడుతున్నారమ్మా? బయట ఆహారం. ఏంది? స్ట్రీట్ ఫుడ్, వీధిలో దొరికే ఆహారం. మన శరీరం అనారోగ్యం పాలవద్ది. ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సైలస్ ఫాక్స్ గారు అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? యవనస్తులైన విన్నారా ఎప్పుడైనా మీరు? ఆయన కెనడా దేశం నుండి భారతదేశానికి వచ్చి మంచి సేవ చేశాడు, మంచి పరిచర్య చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, యేసు ప్రభు వారిని మొయ్యాలి అంటే ఈ గాడిదను జాగ్రత్తగా చూసుకోవాలంట. గాడిద అంటే ఏంది? ఊరకాల అర్థం కావటానికి చెప్పే శరీరము. యేసు ప్రభు వారిని మొయ్యాలంటే ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. రుచిని బట్టి ఎప్పుడైనా ఒకసారి ఏదో మనకి ఇష్టమైన తినండిలే, పర్లేదు, వద్దని నేను చెప్పటం లేదు. ఎక్కువగా ఆహారం, భోజనం వ్యసనం కాకూడదు. బైబిల్ గ్రంథం లేదా? తిండిబోతులు అని ఉందా లేదా? ఉందా లేదా? లేదా? ఉంది. తిండిపోతుతనం కూడా ఏమవుతుంది? పాపము. కారణం ఏంటి? అది మన దేహాన్ని ఏం చేస్తుంది? చాలా ఇబ్బంది పెడుతుంది. ఆహార విషయంలో కూడా మన దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభు ఇచ్చాడు. ఒకసారి ఒక ఆయన ఒక ఊరికి వెళ్తే అక్కడ భోజనం పెట్టారంట, విపరీతంగా తిన్నాడంటే విరోచనాలు అయినాయి అంట. విరోచనాలు అయిపోతే మరుసటి రోజు వాళ్ళ కోడిగుడ్డు చేసుకున్నారంట. ఈయనేమనాలా? అంత మజ్జిగన్నం పెట్టామని కదా అనాల్సింది. నాకు ఎక్కువ వద్దులేమో, ఒక్క గుడ్డు జాలి అంటున్నాడు అంట. ఇప్పటికే ఏమైంది? ఒక గుడ్డు జాలి అంటున్నాడంట. మనం తీసుకున్న ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులారా గమనించండి. ఒక విషయం నేను చెప్తాను వినండి. మనము బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసం బ్రతకూడదు. కనుక ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. జిహ్వా చాపల్యం అంటారే, మన నోటికి రుచికి సంబంధించిన పదార్థాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా తీసుకుంటే తప్పులేదు, కానీ అదే పనిగా అది వ్యసనం కాకూడదు. నియంత్రణ ఉండాలి మన దేహంలో. శరీరంలో ఏముండాలి చెప్పండి? నియంత్రణ ఉండాలి. జాగ్రత్తగా కాపాడుకోండి శరీరాన్ని, ఆరోగ్యాన్ని. దేవుని కృప కూడా అవసరం. వీళ్ళు ఏం చేశారు తెలిసిన? దానియేలు శరీరాన్ని కూడా కాపాడుకున్నాడు. అపవిత్రమైన భోజనము చేయలేదు. మూడవదిగా వరకు నేను చెప్పి ముగిస్తాను. నెబుకద్నెజరు ఒక విగ్రహం తయారు చేసి దాన్ని పూజించమన్నాడు. వాళ్ళు ఏం చేశారు తెలిసిన? ఈ అగ్నిగుండంలో పడినా పర్వాలేదు కానీ విగ్రహానికి మేము పూజ చేయము. ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకున్నారు, ఆత్మను కాపాడుకున్నారు. విగ్రహారాధన జోలికి వెళ్ళకుండా. దేవుడు అనే పేరు మీద ఏ విగ్రహాలు ఉండకూడదు, మనకు గుర్తుపెట్టుకోండి. నాకు అర్థమవుతుందా? రెండో విషయం చెప్తున్నాను వినండి. దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది విగ్రహారాధనే. ఇంకా మనకు అర్థం కాని విగ్రహాలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్పింది తెలిసిన? విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి అనింది. విగ్రహాలు ఉన్నాయి. యేసు ప్రభు బొమ్మ కూడా పెట్టుకోకూడదు. యేసు ప్రభు బొమ్మ కానే కాదు, ఏ బొమ్మలు పెట్టుకోకూడదు. ఇంకొక మాట చెప్పమంటారా? ఇది మీరేమనుకున్నా చెప్తా. విగ్రహాచారాలు మన పెళ్లిళ్ళల్లో ఉంటాయి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. అయితే దానియేలు ఏం చేశాడు?
అజర్య, అనన్య, మిషాయలు ఏం చేశారు తెలిసిన? చావటానికైనా సిద్ధపడ్డారు కానీ విగ్రహారాధన చేయటానికి ఇష్టపడలేదు. ఆత్మను కాపాడుకున్నారు, వినండి, మనస్సును కాపాడుకున్నారు. వారి మనసులో జాగ్రత్త. ఏం ఎక్కించుకుంటున్నారు? 2, శరీరాన్ని కాపాడుకున్నారు. అపవిత్రమైన వారు భుజించలేదు. ఆత్మను కాపాడుకున్నారు, విగ్రహారాధన చేయలేదు. ఇప్పుడు వారు ఎలా ఉన్నారు చెప్పండి? 10 అంతలు శ్రేష్ఠులు. అర్థమవుతుందా? 10 అంతలు శ్రేష్ఠులైన. ఎలా తెలుసునా? వీళ్ళు ఎవరు చెప్పండి? యోధా దేశానికి చెందిన యవనస్తులు. దాదాపు వారి యొక్క వయసు అప్పుడు 16 సంవత్సరాలు. టీనేజ్లో ఉన్నారు. 16 సంవత్సరాల వయస్సులో శత్రు దేశానికి వెళ్ళారు. శత్రు దేశంలో ఎలా ఉన్నారు? అందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. చివరికి ఏం జరిగింది తెలిసిన? ప్రపంచ చక్రవర్తి ఎవరు? నెబుకద్నెజరు వారి పాదాల దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. అర్థమవుతుందా అమ్మ? నా మాట అర్థమవుతుందా? ప్రభువు ప్రపంచం చక్రవర్తిని తన పిల్లల పాదాల దగ్గరికి తెచ్చారు. గుర్తుపెట్టుకోండి. నీవు శ్రేష్టమైన యవ్వన జీవితాన్ని కలిగి ఉంటే, మనస్సును కాపాడుకుంటే, శరీరాన్ని కాపాడుకుంటే, ఆత్మను కాపాడుకుంటే, ఎంత గొప్పవారైనా సరే నీ పాదాల దగ్గరికి వస్తారు. ప్రపంచాన్ని శాసించాడు. రాజు కంటే రాజు తర్వాత స్థానం దానియేలుదే. గుర్తుపెట్టుకోండి. దానియేలు ఏం చెప్తే అదే జరిగింది. రాజులు దాసోహం అయ్యారు దానియేలుకు. కారణం ఏంటి? త్రికరణ శుద్ధిగా పరిశుద్ధంగా ఉన్నాడు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై. వారి అలంకారం ఏంటి తెలిసిన? లోక సంబంధమైనవి కాదు, వస్త్రాలు, ఆభరణాలు కాదు. అలంకారం పరిశుద్ధత. పరిశుద్ధత మనకు ఘనతను తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఏమైంది తెలిసిన? ప్రపంచం ఎవరి దగ్గరికి వచ్చింది? దానియేలు పాదాల దగ్గరికి వచ్చింది. శ్రేష్టమైన యవనస్తుడు. ఎవరినైనా దేవుడు అలాగ చేయగలడు. ఎస్తేరు పట్టపు రాణి తన జాతినంతటిని కాపాడింది. కారణం ఏం తెలిసిన? దేవునికి విధేయత చూపి భయభక్తులు కలిగినందున. యోసేపు ఏమయ్యాడు? చెరసాల్లో నుంచి ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. కారణం ఏంటి? కాపాడుకున్నాడు. ఎవరిలారా? కాపాడుకోండి జీవితాలను, బ్రతుకులను కాపాడుకోండి. దేవుడు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు, స్థాయిని ఇస్తాడు. నీ యవనస్తులలో శ్రేష్ఠులంటే వీరు దేవుని కొరకైన యవనస్తులు, శ్రేష్టమైన వారు, పరిశుద్ధాలంకృతులై. అరుణోదయ గర్భముల నుండి నీ వద్దకు వచ్చేది. రమ్మ బాబు, మీ ఊరు ఏదైనా, పేరు ఏదైనా, నీవు ఎక్కడున్నా సరే దేవుడు నేను గొప్ప చేస్తే ఎవరు కూడా ఆపలేరు. గుర్తుపెట్టుకోండి. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన పేరు విన్నారా మీరు? ఏం చేశాడు ఆయన? విద్యుత్ దీపాన్ని కనిపెట్టాడు, బల్బు కనిపెట్టాడు. అసలు ఆయన ఎంత చదవరో తెలుసా? ఒకసారి వాళ్ళ పాఠశాలలో వాళ్ళ టీచర్ ఇలాగ రాసి పంపించింది. ఆ చీటి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ చదువుతా ఏడుస్తూ ఉంది. ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు? అక్కడ ఏమని వ్రాయేస్తాడు తెలిసిన? మీ అబ్బాయి థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరైతే ఉన్నారో, మొద్దు, చదువు రాదు, మా బడికి పంపించొద్దు, మా బడికి వస్తే మా బడికే చెడ్డ పేరుని రాసి పంపించారు. ఆమె చదువుతా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే మమ్మీ ఎందుకు ఏడుస్తున్నామని అడిగాడు. ఎడిసన్ అడుగుతామనింది, నీకు చదువు చెప్పటం మీ టీచర్ చేత కాదంటారా అనిందా. ఏమయ్యాడు? ప్రపంచానికి ప్రయోజనకరమైన బల్బును కనిపెట్టాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన? దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను అని అన్నాడు. ఎవరు వెలిగించేది? దేవుడే. ప్రభు కొరకు నీవు జీవిస్తే అమ్మ బాబు, యవన కాలంలో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అదొక వైపు. మరొక వైపు ఏంటో తెలిసిన? కొంతమంది దేవుని కొరకు త్యాగాలు చేశారు. ఈ లోకంలో కష్టపడ్డా ప్రభు ఎదుట బహుమానం ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ గురించి విన్నారా మీరు? ఆఫ్రికా ఖండాన్ని, చీకటి ఖండాన్ని వెలిగించి, అది మరొక వైపు.
ఎలాగైతేమి ఒకవైపు ఆయన శ్రేష్ఠునిగా ఉన్నాడు, మరొక వైపు వీరు శ్రేష్ఠులుగా ఉన్నారు ప్రభు కొరకు జీవించినందువలన. నా వాడు మీకు అర్థమవుతుందా? త్రికరణ శుద్ధిగా మనస్సును, శరీరాన్ని, ఆత్మను యవనస్తుల జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం నుండి యవనస్తులు అందరికంటే నువ్వు ఎలా ఉంటావు? శ్రేష్టమైన యవనస్తురాలుగా ఉంటావు. ముగింపులు ఇంకొక మాట, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలిసిన? నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై ఎక్కడి నుండి వచ్చారంట? అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేది. అరుణోదయ గర్భం అంటే ఏంటి అర్థం? ఇందుని గురించి చాలా చెప్పాలి, ఒక్క మాట చెప్తున్నాను. అరుణోదయ గర్భం, అరుణోదయం అంటే ఏంటి? సూర్యోదయం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఊరికే ఆ వచనం మాత్రం చూద్దాం, చూడండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చాలా పెద్దది. కింది ఆఖరి వరుస నుండి చదువుతున్నాను, చూడండి. 79వ వచనం ఆఖరి లైన్ నుండి చదువుతున్నాను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 79వ వచనం కింది లైన్. చీకటిలో నన్ను ఉంది కదా, చూసారా? చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. చూసారు ఇక్కడ అరుణోదయం అంటే? అరుణోదయం అంటే సూర్యోదయం. సూర్యోదయం అయితే ఏం జరుగుతుంది? చీకటి పోతుంది. సూర్యోదయం అంటే చీకటి పారదం, వెలుగు రావడం. దీనికి ప్రారంభం ఏంటో తెలిసిన? శ్రేష్టమైన యవనులుగా ఉండాలంటే ప్రారంభం ఏంటో తెలిసిన? అరుణోదయం జరగాలి మీ జీవితంలో. ఏంటో తెలిసిన? చీకటి తొలగిపోవాలి, వెలుగు రావాలి. ఈ చీకటి ఏమిటి? పాపం. ఈ పాపం తొలగిపోయి ఈ వెలుగు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అరుణోదయ దర్శనం అని అక్కడ చెప్పింది యేసు ప్రభు వారిని ఉద్దేశించి. యేసు ప్రభు వారు మన జీవితంలోనికి రావాలి. అప్పుడు ఏమవుతుంది? చీకటి తొలగిపోతుంది, సూర్యోదయం, అరుణోదయం అవుతుంది. మన జీవితాలు వెలిగించబడతాయి. ఎక్కడ తెలిసినా? ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము ద్వారా ఆ చీకటిని పారద్రోలటానికి ప్రభు యేసుక్రీస్తు వారు, ఆ పాపాన్ని తీసివేయటానికి ప్రభు యేసుక్రీస్తు వారు, ఆ పాపం నుండి విమోచించటానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా అరుణోదయ దర్శనముగా భూమి మీదకి వచ్చాడు. శిలువలో మన కోసం రక్తం కార్చాడు, చివరి బొట్టు వరకు చిందించాడు, మరణించి సమాధి చేయబడి మరణాన్ని చేసి తిరిగి లేచి ఆయన మన హృదయంలోనికి వస్తాడు. అప్పుడు మనకేం జరుగుతుంది తెలిసిన? పాప క్షమాపణ కలుగుతుంది, దేవుని పిల్లలుగా మార్చబడతాం, శ్రేష్టమైన యవనులుగా ఉంటాము. ప్రభు నమ్ముకున్నారా? వంశపారపర్యంగా రాదు, తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే రాదు, పేరుని బట్టి రాదు, ఊరిని బట్టి రాదు, గ్రామాన్ని బట్టి రాదు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా యేసు ప్రభు, నేను పాపిని, నా కోసం నీ శిలువలో రక్తం కార్చావు, నీ రక్తం చేత నన్ను విమోచించు ప్రభువా అని వేడుకుంటే నీ భూమి మీద జన్మించినట్టుగా నీకు ఆత్మీయమైన జన్మదినం, దేవుని బిడ్డగా మారతావు, నరకం తప్పించుకుంటావు, పరలోక రాజ్యం లభిస్తూ ఉంది. అప్పుడు నువ్వు ప్రభువు కొరకు జీవించడం, రక్షింపబడాలి, లేకపోతే భయంకరమైన నరకాగ్ని గుండం కాచుకొని ఉంది. అరుణోదయ గర్భం, అరుణోదయం కలగాలి నీ యొక్క జీవితంలో. గర్భం అంటే జన్మకు గుర్తు, క్రీస్తు ద్వారా తిరిగి జన్మించే అనుభవం, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చే అనుభవం, పాపక్షమాపణ అనుభవం. పాపక్షమాపణ పొంది రక్షింపడాలి. ఇప్పుడు వినండి, నీ యవనస్తులలో శ్రేష్ఠులు అంటే ఇలాగూ వెనక వైపు నుంచి చెప్తున్నాను వినండి. అరుణోదయ గర్భంలో నడిచిన వారు అంటే రక్షింపబడిన వారు, పరిశుద్ధాలంకృతులైన పరిశుద్ధంగా జీవించిన వారు. తర్వాత మూడవదిగా శ్రేష్టమైన వారుగా ఉన్నారు. 3 మాటలు చెప్పమంటారా? ఉన్నారు మీరు ఇక్కడ? రక్షింపబడి పరిశుద్ధంగా జీవిస్తూ. ఎక్కడ పరిశుద్ధత? 3 విషయాలు చెప్పాను. ఎక్కడెక్కడ? మనసులో, శరీరంలో, ఆత్మలో. వెరీ గుడ్, మీకు అందరికి నిండా వందనాలు. త్రికరణ శుద్ధిగా పరిశుద్ధంగా జీవిస్తూ. అప్పుడు ఎలా ఉంటావు నువ్వు? అందరికంటే కూడా ఈ లోకం నుండి యవనస్తులు నువ్వు ప్రత్యేకమైన శ్రేష్టమైన యవనస్తునిగా, యవనస్తురాలుగా ఉంటావు. అప్పుడేం జరుగుద్ది?
ప్రపంచ చక్రవర్తులు ఎక్కడికి వచ్చారు? దానియేలు పాదాల దగ్గరికి వచ్చారు. దేవుడిని ఏ స్థితికైనా తీసుకొని వెళ్ళగలడు, ఏ స్థాయిలోనైనా ఉంచగలడు. ఆలోచన చేయండి. ఈ మాట విన్న ప్రతి యవనస్తుడు కూడా, ప్రతి యవనస్తురాలు కూడా, నా ఆశ ఏంటంటే శ్రేష్టమైన వాళ్ళుగా ఉండ. అందరిలాగా కాదు, లోకంలో ఉండేవారిలాగా కాదు, ఇతరుల వలె కాదు. నీవు 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 ఒక శ్రేష్టమైన యవనునిగా, యవనరాలుగా ఉండాలి. నీ జీవితంలో దేవునికి అద్భుతాలు చూస్తావు. అందుకు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడిన వారు త్రికరణ శుద్ధిగా జీవించండి, పరిశుద్ధంగా. లేదా ఇంతవరకు ప్రభువుని అంగీకరించి రక్షింపబడకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, ఇప్పుడైనా సరే ఈ చిన్న ప్రార్థన చేసుకోండి. తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారలారా, తలలోంచి కళ్ళు మూసుకొని దిక్కులు చూడదు. ఎంతసేపుగా కూర్చున్నారు, సంతోషం, థ్యాంక్ యూ. మరి 1-2 నిమిషాలు ఓపిక పట్టండి.